సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు, సంగీత నాటక అకాడమీ పద్మశ్రీ పురస్కారాల గ్రహీత, కర్ణాటక సంగీతజ్ఞులు, కొత్త కొత్త రాగాలు, తాళాలు సృష్టించిన మహనీయులు అన్నవరపు రామస్వామి గారు 99 వసంతాలు పూర్తి చేసుకొని శతవసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన గురించిన విశేషాలు తెలుసుకుందాం. నిజమైన కళ అంటే కనులకు, చెవులకు ఆనందాన్ని ఇచ్చేది, అంతేకాక మనసును ఆహ్లాదపరిచేది. అలాంటి కళతో జనులను రంజింపచేసిన వాడు చరితార్థుడు అవుతాడు. అన్నవరపు రామస్వామి ఆ కోవకు చెందినవారే. పాశ్చాత్య పోకడల పెను తుఫానులో సంగీత మేరు శిఖరమై ఆయన నిలిచారు. ఆయన వయోలిన్తో సృజించిన ప్రతి బాణి సాంప్రదాయ స్వరరాగ ప్రవాహమే. అన్నవరపు రామస్వామి గారు పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంలో 1920వ సంవత్సరంలో నాదస్వర విద్వాంసుడైన పెద్దయ్య లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు. వీరి అన్నగారైన శ్రీ గోపాలం ద్వారా వయోలిన్ అభ్యాసానికి ప్రేరణ దొరికింది. అన్నగారి ప్రోద్బలంతో, అమ్మానాన్నల ఆశీర్వచనాలతో, కర్ణాటక సంగీత నేపథ్యం కలిగిన కుటుంబం ఆసరాతో, ఒక సద్గురుని అన్వేషణలో లలిత కళలకు కానాచి అయిన విజయవాడ వచ్చారు ఆయన. గాయక సార్వభౌమ శ్రీ పారుపల్లి కృష్ణయ్య గారి ఇంట చేరి వారాలు చేసుకుంటూ గురు శుశ్రూషలో సంగీత సాధనకు శ్రీకారం చుట్టారు. ఆటపాటల వయసులోనే ఆటుపోటులు అన్నట్లుగా వారాలన్నీ కుదరక తరచూ కుళాయి నీళ్లతో కడుపు నింపుకున్నారు. పస్తులున్నప్పటికీ సప్త స్వరాలనే ఆహారంగా ఆరగిస్తూ గురువుగారి సంగీత గానం ఆలకిస్తూ వయోలిన్ వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించారు. తనకు అన్నం పెట్టి పుణ్యం కట్టుకున్న అనేక మంది అమ్మల చల్లని వరాలతో సప్త స్వరాలలో 7 వారాలను మలుచుకొని క్షణక్షణం తన లక్ష్యాన్ని మదిలో తలుచుకొని అనుకున్నది సాధించి గెలిచి నిలిచారు. ఆకలి దప్పులను అధిగమించి విశ్వవేదికలను ఆక్రమించారు. అమెరికా, అబుదాబి వంటి దేశ విదేశాల్లో పర్యటించి మన భారతీయ కళలకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు. అమెరికా, కెనడా, యూకే, ఫ్రాన్స్, దుబాయ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలలో తన సహాధ్యాయి, బాల్యమిత్రుడు అయిన మంగళంపల్లి బాలమురళీకృష్ణతో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా కచేరీలు చేశారు. లక్షలాది శ్రోతలను తన వయోలిన్ వాయిద్యంతో మంత్రముగ్ధుల్ని చేసిన ఈ సంగీత మాంత్రికుడు జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ, విజయలక్ష్మి పండిట్, పివి నరసింహారావు వంటి మహామహుల ద్వారా వందల వేల బిరుదులు, సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. ఆంధ్రదేశంలో తనకు ముందు తరం వారైన తిరుక్కోడ్ కావెల్, తిరుచి గోవిందస్వామి, ద్వారం వెంకటస్వామి నాయుడు గార్ల సంగీత వారసత్వానికి నాయకత్వం వహించారు. 9 పదుల వయసులోనూ ఆ ఆసక్తినే తన శక్తిగా మలుచుకొని నేటికి దేశం నలుమూలలా పర్యటించి వయోలిన్ వాయిద్య జలదిలో శ్రోతల్ని అలరిస్తున్నారు. అనేక మంది ప్రముఖ కళాకారులతో కలిసి కచేరీలు చేసిన రామస్వామి 2000కు పైగా కచేరీలు చేసి 20 సంగీత సభా సరస్వతిగా గణుతికెక్కారు. నిత్య నూతన బాణీకి రామస్వామి పెట్టింది పేరు. నిత్య సంగీత సాధనే నేటికి వారి తీరు. ఇంటా బయట వేల మంది శిష్యులను ఆకర్షించిన గురువు ఆయన. సాంప్రదాయ రీతిన నేటి బాలలకు సంగీతం నేర్పాలన్నదే ఆయన లక్ష్యం. రామస్వామి జీవిత చరిత్రను విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ఓ వయోలిన్ కథ పేరుతో రచించారు. ఈ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. ఈయన జీవితంలోని అనేక ఘట్టాలతో పాటు ఆయన కనుగొన్న రాగాలు, వాటి నొటేషన్లతో సహా ఈ పుస్తకంలో ఉన్నాయి. అన్నవరపు రామస్వామి గారు అందుకున్న బిరుదులు, పురస్కారాలు: నాద సుధార్ణవ, నాథనిధి, వాయులీన కళా కౌముది,
వాద్యరత్న, కళా సరస్వతి వంటి బిరుదులతో ఆంధ్రదేశం ఆయనను సత్కరించింది. 1996లో భారత ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డును, మద్రాస్ మ్యూజికల్ అకాడమీ టీటీకే మెమోరియల్ అవార్డును బహుకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డును, విశ్వకళారత్న అవార్డును, మంగళంపల్లి అవార్డును బహుకరించింది. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈరోజు మనం ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారి జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.